హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎదురుగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సృజన మనసులో ఆలోచనలు ఆ సముద్రపు అలలతో పాటు పోటీ పడుతున్నాయి. సృజన పరిసరాలను మరచి తన ఆలోచన స్రవంతిలో మునిగిపోయింది. నెమ్మదిగా చీకట్లు అలుముకున్నాయి. బీచ్లో జనం పలుచబడుతున్నారు. గట్టిగా ఎవరో అరవడంతో ఈ లోకంలోకి వచ్చే సుకన్య కంగారుగా చుట్టూ చూసింది. ఎవరో బాబు అలల దగ్గరకు వెళ్ళబోతుంటే తల్లి గట్టిగా పిలిచింది. సృజన కూడా లేచి బయటికి దారి తీసింది. అయ్యో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు. అసలు ఎప్పుడు ఒంటరిగా రాని తాను ఒక్కటే రావడం, సమయాన్ని కూడా గమనించకుండా ఆలోచనలో మునిగిపోవడం. తప్పు చేశాను. తనలో తానే మదన పడుతూ ఆటో ఎక్కి ఇంటికి దారి పట్టింది. అసలు ఇదంతా అజయ్ వలన కాదు. ఊరి నుండి రాగాన్ని కలుస్తానని అప్పుడే తన భవిష్యత్ గురించి ప్రణాళిక సిద్ధం చేసుకొని తల్లిదండ్రులతో మాట్లాడదామని చెప్పాడు. తాను చెప్పిన ప్రకారం అయితే కిందటి వారం వచ్చి తనని కలవాలి, కానీ ఏదో ఫోన్ కూడా లేదు. ఇంతలో ఇల్లు రావడంతో ఆటోకి డబ్బులిచ్చి గుమ్మంలోకి అడుగు పెట్టేసరికి తల్లి రాజలక్ష్మి కోపంగా ఎదురు వచ్చి, ఏమిటే ఇది? ఎక్కడికి వెళ్ళావు? అసలే రోజులు బాగాలేవు. మేం ఇక్కడ బెంగ పెట్టుకుని ఉంటే ఫోన్ కూడా ఆఫ్ చేశావు. ఏమైంది? గట్టిగా అడిగింది. సారీ అమ్మా, ఛార్జింగ్ అయిపోయింది, చూసుకోలేదు. ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళాను, అనుకోకుండా ఆలస్యమైంది అంది సుకన్య. పోనీ రాజ్యం కారణం చెప్పింది కదా, వెళ్ళమ్మా, త్వరగా వస్తే భోజనం చేద్దాం అన్నాడు తండ్రి రామారావు. ఇంకొక విషయం వస్తే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ పార్ట్ నచ్చితే ఇంకొక పార్ట్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది.